వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దివ్యాంగుల కడుపు కొట్టింది రాష్ట్ర ప్రభుత్వం అంటూ వికలాంగులంతా కూడా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఏదైతే వికలాంగులకు ఇస్తున్నటువంటి పెన్షన్ ఆ యొక్క డాక్టర్లు ఒక సర్వేలో పూర్తిగా ఏదైతే పర్సంటేజ్ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో తగ్గించేసి వాళ్ళకి ఏదైతే సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇచ్చి నెక్స్ట్ మంత్ నుంచి మీకు పెన్షన్ రాదంటూ కూడా తెలియజేయడంతో ఒక్కసారిగా దివ్యాంగులంతా కూడా రోడ్డునే కాసిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. పూర్తి స్థాయిలో వీళ్ళకు కడుపు మీద కొట్టినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఏదైతే మా యొక్క వికలాంగులు ఇది చూసే గతంలో డాక్టర్స్ కావచ్చు మొత్తం పరిశీలించిన తర్వాతే మాకు ఆ పర్సంటేజ్ ఇవ్వడం జరిగింది. దాని దగ్గర పెన్షన్ వస్తున్నటువంటి తరుణంలో వాళ్ళు ఇచ్చినటువంటి పెన్షన్ ఏదైతే ఆ యొక్క సర్టిఫికేట్ ఉందో అది కాకుండా ఇవాళ కొత్తగా ఆ యొక్క పర్సంటేజ్ను తగ్గించేయడం ఎంతవరకు కరెక్టు అనేసి కూడా వీళ్ళు నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు ప్రస్తుతం దివ్యాంగులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏంటి మీ పరిస్థితి ఏంది? అన్నగారు, నా పేరు మురళి. నేను వికలాంగులు జేఏసీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మా ఆవేదన మేము ఈరోజు రోడ్డు పాలు అయ్యామంటే ఈ ఉమ్మడి ప్రభుత్వం వల్లనే. ఏమంటే గత ప్రభుత్వాలు దగ్గర నా వయసు ఇప్పుడు 48 వయసు అవుతుంది. 48 సంవత్సరాల నుంచి నేను 30 రూపాయల నుంచి పెన్షన్ తీసుకుంటున్నాను. 30 రూపాయల నుంచి పెన్షన్ తీసుకున్నప్పుడు అప్పుడంతా నేను దివ్యాంగులే కదా. ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడినాక ఒక్క సంవత్సరంలో మేమందరం దివ్యాంగులు కాదు, అర్హులు కాదు, మీరంతా నా బాగున్నారనేసి మీకు ఖజానాలో డబ్బులు లేదంటే వేరే దాని మీద రద్దు చేసుకోండి స్వామి, మా యొక్క దివ్యాంగుల కుటుంబంలో కడుపు కొట్టొద్దనేసి ప్రత్యేకంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. అయ్యగారు, మీరు ఒక పెన్షన్ వరకే మీరు చూస్తున్నారు. మేము పెన్షన్ కాదు, మా యొక్క భవిష్యత్తులో రేపు ఒక గవర్నమెంట్ జాబ్ రావచ్చు, లేదా రేపు డిఎస్సి రాస్తున్నాము, లేదా ఒక రైల్వే ఎగ్జామ్ రావచ్చు, ఇతర ఉద్యోగాల కోసం కూడా మా యొక్క భవిష్యత్తు ఉంది. రేపు నెల మీరు పెన్షను మేము అడగలేదు, మాకు 6,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి, 15,000 అని మేము అడగలేదు. మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని ఇచ్చి ఏదో వెరిఫికేషన్ అని చెప్తున్నారు కదా. ఒక్క సంవత్సరం తర్వాత మాకు పెన్షన్లు మరి మంజూరు చేసి ఉండొచ్చు. ఎందుకు మీ యొక్క హామీ ఇచ్చి మాకు మొదటనే ఇచ్చి ఇన్ని రోజులు ఇచ్చి మా కుటుంబాన్ని సంతోషపరిచి ఈరోజు వచ్చే సెప్టెంబర్ నెల మీకు పెన్షన్ రాదని మా నోటీసులు ఇచ్చారు. మా భవిష్యత్తు, మా కుటుంబాల భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు, మేము ఒక పూట అన్నం తినకపోతే దీనికి బాధ్యత కూటమి ప్రభుత్వం ఎక్కించుకుంటుందా అని మేము అడుగుతున్నాము. అదేవిధంగా మా యొక్క ముఖ్యమైన డిమాండ్ ఏమంటే, ఇప్పుడు మీరు చెప్తున్నారు, మన అధికారులు మీ యొక్క అధికారులు చెప్తున్నారు, అయ్యా రీవెరిఫికేషన్ చేస్తున్నామనేసి. నేను ఒక వికలాంగులు చేసి మా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా నేను ఒక డిమాండ్ మన ప్రభుత్వం ముందు పెడుతున్నాము. మీరు రీవెరిఫికేషన్ చేయండి, వద్దని చెప్పలేదు. అంతవారికి ఆగిన పెన్షన్లో మీరు ఆపుతామన్న పెన్షన్లో నిలపకూడదు, వెంటనే ఇయ్యాలి. మీరు 3 నెలలైనా 5 నెలలైనా మీరు ఇవ్వండి. అనర్హులు ఎవరో తేల్చినాక మీరు చెప్పినట్టుగానే వాళ్ళకి రద్దు చేయండి, మేము పూర్తి మద్దతు మీకు ఇస్తాము. అంతవరకు నిజమైన అర్హులకి ఎవరికి చిన్న వాళ్ళకి పెన్షన్ నిలిపినా ఇది ఈరోజు మళ్ళీ మన తిరుపతి కలెక్టరేట్గా ముట్టడి చేశాము. రేపు 1వ తేదీ మా కుటుంబాల్లో మేము పెన్షన్ నిలిపిందంటే రోడ్డు పాలు, రాస్తారోకులు, మా యొక్క ఆత్మహత్యలు మీరు చూస్తారు. ఎవరికైనా దివ్యాంగులకి ఈ రాష్ట్రంలో చిన్న ఆత్మహత్య చేసుకున్నా దీనికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించి తీరుతుండే. దీంతో పోదు, 4 ఏళ్ళు మేము భరిస్తాము బాధలు. ఇన్నేళ్ళుగా మేము 40 ఏళ్ళుగా మా బాధలు భరించాము, ఇంకొక 5 ఏళ్ళు భరించేదానికి లేదు, ఉంటాము. మళ్ళీ మా యొక్క తదాపు ఏమో మేము తెలుపుతాము. అందువల్ల నాకు అవకాశం ఇచ్చిన అన్నగారులకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చూస్తున్నా ఏదైతే వికలాంగులు ఎట్లండి ఒకసారి పూర్తిగా కర్ర సహాయం లేని నడవలేని పరిస్థితి అయింది. ఇప్పుడు ఎన్నేళ్ళకి తీసుకుంటారు మీరు పెన్షన్? దగ్గర 40 ఇయర్స్ నుంచి తీసుకుంటాం. 40 ఇయర్స్ 40 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారండి. ఈరోజు ఈ 40 ఇయర్స్గా మీకు పెన్షన్ వస్తుంది వికలాంగుల కింద. మీకు అప్పుడు ఎంత పర్సంటేజ్? అప్పుడు 91 ఉండింది, మాన్యువల్గా ఉన్నప్పుడు 91 ఉండింది నా పర్సెంటేజ్. డిజిటల్గా ఉన్నప్పుడు 87. ఇప్పుడు అసలు ఇంకా సర్టిఫికేట్ కూడా ఇంకా డిస్ట్రిబ్యూట్ కాని పరిస్థితి ఏర్పడిపోయింది. ఒక్కసారి మనం చూడొచ్చు, ఏదైతే పుట్టుకతోనే ఆ యొక్క లోపంతో బాధపడి ఈ యొక్క జీవన పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి నడవలేనటువంటి పరిస్థితి. పూర్తిగా 2 కర్రలు సంఖలో లేదే ఒక అడుగు కూడా బయట వేసేటువంటి పరిస్థితి ఉండదు. 40 ఏళ్ళుగా పెన్షన్ తీసుకుంటున్నాడు. ఇదిగో ఇవాళ లేకపోతే ఇటీవల వచ్చినటువంటి గవర్నమెంట్లు ఇచ్చినటువంటి పెన్షన్ కాదు, 40 సంవత్సరాలుగా అటువంటి వ్యక్తికి ఇవాళ పూర్తిగా పర్సంటేజ్ తగ్గించడం ఇది ఎంతవరకు సంబంధించినది వాళ్ళ యొక్క క్వశ్చన్. అసలు ఇప్పుడు ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, దీన్ని ఎలా చూస్తున్నారు? సార్, ఇది దివ్యాంగుల్లో ఒక పెద్ద సమస్యగా ఎందుకు
మారిందంటే ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది నిరుద్యోగ స్థాయిలో ఉన్నారు, ఎంతోమంది పింఛన్ల మీద ఆధారపడిన వ్యక్తులు ఉన్నారు. ఇవన్నీ కాకుండా ఫ్యూచర్లో పర్సంటేజ్ అనేది రాకుంటే చదువుకున్న ప్రతి ఒక్కరికి అన్యాయం జరుగుతుంది. గతంలో గవర్నమెంట్ కూడా 2010లో ఉన్న గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్లే ఏదో పాత వచ్చిన గవర్నమెంట్ స్కామ్ చేసింది, పొరపాట్లు చేసింది అని చెప్పేశారు. సో ఆ స్కామ్ జరిగిన సందర్భంలో రీవెరిఫై చేసున్నా బాగుండేది. పుట్టుకతో ఒక వికలాంగులుగా ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈరోజు చాలా దుర్భరమైన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 90 నుంచి 40% కోత కోయడం అనేది సరైన విధానం కాదు. ఏదో తాత్కాలికంగా ముక్కుముడిగా మీకు 45% ఉంది, మేము పెన్షన్ ఇస్తున్నాం, 6,000 ఇస్తున్నాం అనే విధంగా ఉంది. సో బెడ్కే పరిమితమైన వాళ్ళకి కూడా తీసుకొచ్చి 6,000లతో చేసిన పరిస్థితి ఏర్పడిపోయింది. అది 15,000 తీసుకునే వికలాంగులు కూడా 6,000 తీసుకోండి అన్నట్టుగా వాళ్ళు ముక్కుముడిగా 45కి దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది సరైన విధానం కాదు. పెన్షనే ప్రధానం కాదు, అన్ని రంగాల్లో కూడా దివ్యాంగులకు ఒక అవకాశం ఇవ్వాలని అన్ని స్టేట్ గవర్నమెంట్లు కానీ ప్రతిదీ కూడా దివ్యాంగులు ఎంకరేజ్ చేయండి, స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయండి, అన్నింటిలో ఎంకరేజ్ చేయండి అంటుంటే ఉన్న గవర్నమెంట్ ఉన్న వాళ్ళని తీసుకెళ్లి కాలువలో పరేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో దివ్యాంగులు అనేక రకాల సమస్యలు పడుతున్నారు. ఈ సమస్యలు కానీ తీరకపోతే ఇంకా పెద్ద ఉద్యమాలు చేసే పరిస్థితి కూడా ఏర్పడుతుందని నేను ఈరోజు సందర్భంగా తెలియజేస్తున్నాను. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ఎంతమందికి ఈ విధంగా పెన్షన్లు ఇబ్బందులు పెట్టారు? తిరుపతి జిల్లా వరకు మాకు వచ్చిన ఇంటిమేషన్ ప్రకారం సుమారు 25,000 మందికి పెన్షన్ ఆఫ్ చేశారు వచ్చింది. అయితే నేను రాష్ట్ర పీడబ్ల్యూ ఫెడరేషన్ తరఫున మరి జేఏసీ మేము కమిటీ ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒక ఉద్యమంలాగా ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ తిరుపతి జిల్లాలో మేము ఇంత గొప్పగా కార్యం చేయడానికి కారణం ఏంటంటే అనేక మంది సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకున్న వారికి భరోసా కల్పించి యాజ్ ఏ సంఘాల లీడర్లుగా మేము వారికి భరోసా కల్పించి అధికారులతో మాట్లాడి మీ పెన్షన్లు మళ్ళీ పునరుద్ధరించే విధంగా మేము చేపడతాము అనేసి వారికి భరోసా ఇచ్చి తీసుకురావడం జరిగింది. అంతేకాదు కానీ 2010లో ఇదే ప్రభుత్వము పెన్షన్దారులని గుర్తించి ఈ యొక్క సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగింది సమైక్యాంధ్రలో. అదే ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు నిజమైన వికలాంగులు తొలగించి వారి జీవితాల మీద దెబ్బ కొట్టడం అనేది సరైన విధానం కాదు. కాబట్టి ఎవరైతే పెన్షన్లకు అర్హులుగా ఉండారో వాళ్ళు వెంటనే క్యాన్సిల్ చేయకుండా వాళ్ళని అలాగే కంటిన్యూగా చేసి వారి జీవితాల్లో మరి ఏదైతే వెలుగు నింపుతామని చెప్పిన ప్రభుత్వము నిజమైన వెలుగు నింపాలని సంఘ నాయకులుగా జేఏసీ లీడర్లుగా మేము కోరుకుంటున్నాము. తదుపరి ఎలా ఉంటుందంటే రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల యొక్క నిర్లక్ష్యం కానీ నాయకుల నిర్లక్ష్యం కానీ ఉంటే ఎమ్మెల్యేలని ఎంపీలని మరి ప్రభుత్వ అధికారులని ఖచ్చితంగా ముట్టడించి సావు మేము ప్రాణ సైతం లెక్క చేయకుండా మాకు న్యాయం జరిగేంత వరకు అధికారుల నాయకులను కలిసి న్యాయం జరిపించే విధంగా మేము పోరాడతాం. ఇప్పుడు ఒకసారి ఆ సదరన్ సర్టిఫికేట్ ఏదైతే దివ్యాంగులకు ఇస్తారో ఒకసారి మనం దాన్ని చూపిద్దాం. ఇది ఎప్పుడు మీకు ఇది ఇచ్చింది గారు? ఇది అప్పుడు సమైక్య ఉద్యమం మన ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉన్నప్పుడు 2010లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రత్యేకంగా సదరం అని ఒక వెబ్సైట్ చేసి అప్పుడు 90% వికలాంగులు అనేసి 3 డాక్టర్లచే ఇచ్చారు. ఇప్పుడు అదే మన చంద్రబాబు నాయుడు మన ఏపీ వికలాంగులకి ఒక ముఖ్యమంత్రిగా మన సమైక్య విడిపోయినాక ఒక ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మొట్టమొదటి మా వికలాంగులు కడుపులే కొట్టారు. అందువల్ల బాధ. ఇప్పుడు అప్పుడు 2010లో మేము వికలాంగుడు అంటే ఇప్పుడు మేమందరూ సకలాంగులమా? దీనికి ప్రశ్నిస్తున్నాం. అప్పుడు 90%, ఇప్పుడు వికలాంగుడు కాదు. ఎడనా సార్ మా యొక్క పోలియో వాళ్ళు శారీరక ఇబ్బందులు పడేవాళ్ళు వయసు పెరిగే కొంది ఇంకా వికలత్వం పెరుగుతుంది కానీ తరిగిపోదు. అది గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మా యొక్క డిమాండ్ ఇంకొకటి కూడా ఏమనంటే ఇప్పుడు ఇచ్చిన డాక్టర్లని నిర్లక్ష్యానికి మా యొక్క ఈదు పాలు చేసిన రోడ్డు పాలు చేసిన డాక్టర్ని ఎవరెవరు ఇచ్చారో రాష్ట్ర పూలంగా మాకు ఇచ్చిన డాక్టర్ని వెంటనే సస్పెండ్ చేసి కొత్త డాక్టర్లు మాకు పరిశీలన చేయాలి సార్. మొత్తం మీద ఏదైతే వీళ్ళకి ఇచ్చేటువంటి ఆ యొక్క సదరన్ సర్టిఫికేట్ ఉంటుందో ఇది పూర్తిగా వైద్యులు కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్లో పూర్తిగా వీళ్ళని పరీక్షించిన తర్వాతే వీరికి అంతా కూడా ఈ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాతే వీరికి ఆ యొక్క వికలాంగుల పర్సంటేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే పూర్తిగా ఏదైతే ఏళ్ళ తరబడి తీసుకుంటున్నటువంటి ఆ వికలాంగుడు ఇవాళ వికలాంగుడు కాదు అనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వెరిఫై చేసినటువంటి డాక్టర్లు ఎలా తప్పుడు ఆ యొక్క పర్సంటేజ్లో నిర్ణయిస్తారంటూ కూడా మా కడుపులు ఎందుకు ఇలా కొడుతున్నారంటూ కూడా వీళ్ళంతా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కనీసం నిరసన తెలియజేయడానికి కూడా వీళ్ళు వాస్తవంగా వీళ్ళ యొక్క జీవిత గాథ అంతా దయనీయం అని చెప్పాలి. మనం చూస్తున్నాం ఏదైతే ఆయన ఒక కాలు లేదు, ఆ యొక్క ప్లాస్టిక్ ఏదైతే
కృత్రిమంగా ఏర్పాటు చేసినటువంటి అదే కాలు లేకపోతే కనీసం బయట వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఆయన యమ అంటే ఒక హాఫ్ అన్ అవర్ నిలబడగలుగుతాడు, గంట సేపు నిరసన తెలియజేయగలుగుతాడు. దానికి మించి ఉండలేనటువంటి పరిస్థితి ఈ యొక్క వాళ్ళ యొక్క పరిస్థితులు ఉంటాయి. అలాంటిది ఈ విధంగా గంటల తరబడి ఈ వికలాంగులంతా కూడా వచ్చి నిరసన తెలియజేసుకున్న పరిస్థితులు మాకు ఏర్పడ్డాయి అంటే ఇది ఎంత దౌర్భాగ్యం అంటూ కూడా వాళ్ళ ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా మనం చూడొచ్చు ఇటుపక్క ఉదయం నుంచి కూడా వీళ్ళంతా కనీసం రోడ్డు మీద నిలబడుకునేటువంటి శక్తి కూడా ఏ ఒక్కరికి లేదని చెప్పాలి. అలాంటి వాళ్ళంతా కూడా మా పరిస్థితి ఇలా అయింది కాబట్టి మేము ఈ రకంగా వచ్చి రోడ్డు పాల్పడాల్సిన పరిస్థితి మాకు ఏర్పడడం మాకు చాలా బాధగా ఉందంటూ కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. 40 ఏళ్ళుగా వికలాంగుడిగా పుట్టుకతోనే వికలాంగుడిగా ఉన్నటువంటి వ్యక్తి అతను సదరన్ సర్టిఫికేట్ పొంది పర్సంటేజ్ 90% ఉండి పూర్తి స్థాయిలో వికలాంగుడని తెలిసి 40 సంవత్సరాలుగా పెన్షన్ తీసుకున్నటువంటి వ్యక్తిని కూడా ఇవాళ వికలాంగుడు కాదు అని చెప్పడం ఇది ఎంతవరకు సమంజసం అన్నది ఈ యొక్క వికలాంగుల సంఘం నాయకులు కావచ్చు, ఆ యొక్క వికలాంగులంతా కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో ఇప్పటికైనా దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈ యొక్క ఏదైతే పెన్షన్ నిలిపేస్తామని తెలియజేశారో దాన్ని ఆపేయాలి, పునరుద్ధరించి మాకు యొక్క వికలాంగులకు ఎవరికైతే అన్యాయం జరుగుతుందో దాన్ని వారికంతా కూడా న్యాయం చేయాలి, లేదంటే మాకు సావే శరణ్యం అంటూ కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి మాత్రం తిరుపతి కలెక్టర్ ఆఫీస్ వద్ద జరుగుతుందని చెప్పాలి. వీళ్ళంతా కూడా ఉదయం నుంచి నిరసన తెలియజేస్తున్నారు. ఇక్కడే కాదు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా దివ్యాంగులంతా కూడా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఇదే తరహైనటువంటి నిరసనలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV తిరుపతి. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.